హలో ఎవ్రీవన్. ఈరోజు డే ఏంటో మీకు తెలుసా అండి? ఈరోజు మృగశిర కార్తి. మృగశిర కార్తి అనగానే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేది ఏంటి అనంటే చేప ప్రసాదం. ఎవరికైతే ఆస్తమా ప్రాబ్లమ్ ఉంటుందో, అంటే లంగ్స్‌కు సంబంధించిన ఏ డిసీజెస్ ఉన్నా కానీ ఆహ్, కొందరికి కాఫ్ ఎక్కువ వస్తుంటది. అసలు చిన్న స్మెల్ అంటే మనం పోపు చేసిన స్మెల్ చూసినా గానీ కాఫ్ వస్తూ ఉంటది. అంటే వాళ్ళకి లంగ్స్‌లో కొంచెం ప్రాబ్లమ్ ఉంటది. సో, వాళ్ళ కోసము మనకు ఈ చేప ప్రసాదం అనేది దాదాపుగా 189 అంటే 189 ఇయర్స్ నుంచి ఈ చేప ప్రసాదం అనేది ఆహ్, అందరూ ప్రతి సంవత్సరం ఈ మృగశిర కార్తి రోజు తప్పకుండా వేసుకుంటారు కదా! సో, దాని గురించి ఈరోజు వీడియో అన్నమాట. మీకు తెలిసిన వాళ్ళు అయ్యుండొచ్చు. స్టార్టింగ్ ఈ బత్తెన బ్రదర్స్ అనే చెప్పొచ్చు. ఇది ఇప్పుడు వేసేది ఏడవ తరం అన్నమాట. అంటే వాళ్ళ తరతరాల నుంచి వాళ్ళు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు వేసేది ఇప్పటి వరకు వచ్చిన ఈ 2026లో ఈ జూన్‌లో వచ్చిన ఈ మృగశిర కార్తీక్ వరకి వాళ్ళకు 6 వంశీకులు అంటే వాళ్ళ వంశం నుంచి మనుమలు అలా పెడుతూనే ఉన్నారనమాట. ఆ మందు, ఆ మెడిసిన్ వాళ్ళకెలాగో వాళ్ళ ముత్తాతలు చెప్పిన ఆ ప్రసాదాన్ని, ఆ ఫార్ములాను ఏ ఏ అయితే అంటే చిన్న చేపలో అంటే బ్రతికున్న చేపలో ఆయుర్వేదిక్ మెడిసిన్ అనొచ్చు. అంటే హెర్బల్‌కి సంబంధించిన మెడిసిను అందులో ఒక టాబ్లెట్ లాగా చేసి, ఆ ఫిష్ నోట్లో వేసి మన గొంతులో వేస్తారనమాట. ఎవరికైతే ఈ లంగ్స్‌కి సంబంధించిన ఏ డిసీజెస్ ఉన్నా అంటే ఆస్తమా ప్రాబ్లమే కాకుండా ఏ డిసీజెస్ ఉన్నా ఈ చేప ప్రసాదం అనేది ఇది ఒక నమ్మకంతో కూడింది. కొందరేమో మూఢనమ్మకం అని అంటారు కదా! కొందరికి నమ్మకంగా ఇది వేసుకుంటారనమాట. ఒకసారి వేసుకోవద్దు. ప్రతి సంవత్సరానికి ఒక్కసారి ఈ మృగశిర కార్తీ వస్తుంది కాబట్టి, దీనికి అంటే మనకు 5 ఇయర్స్ వరకు కంటిన్యూయస్‌గా వేసుకోవాలట. ఒకసారి వేసుకోగానే దీని ఎఫెక్ట్ ఏమి ఉండదు. కాకపోతే ఒక 45 డేస్ వరకు మనం ఒక చిన్న అంటే పథ్యం లాంటిది తప్పకుండా చేయాల్సుంటుంది. వాళ్ళేంటో ఆ పథ్యం మనం అక్కడ వేసినప్పుడు చెప్పేస్తారనమాట. దాదాపు ఎక్కడ జరుగుతుందంటే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ప్రతి సంవత్సరం పెడతారనమాట. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఈరోజు మృగశిర కార్తె ఈరోజు 8 జూను అంటే 8:00 స్టార్ట్ అవుతుంది. అంటే 8:00 అనంటే ఇప్పటికే మనకు అంటే మన మన ఇండియా నుంచి అన్ని స్టేట్‌ల నుంచి ఇక్కడికొస్తారు. ఎవరైతే నమ్మిన వాళ్ళు ఉంటారో, నమ్మకంతో ఉన్నవాళ్ళు అంటే మూఢనమ్మకాలు అంటారు కదండీ! అలా కాకుండా ఎవరైతే నమ్మి వస్తారో వాళ్ళకి ఈ మెడిసిన్ నిజంగా బాగా పనిచేస్తుందని చెప్తున్నారనమాట. నేనక్కడికెళ్ళేసి వాళ్ళందరితో మాట్లాడాను. మాట్లాడే మీతో నేను ఇప్పుడు ఈ ఈ ఇంటర్వ్యూ అనేది నేను ఈ వీడియోలో పెడుతున్నాననమాట. చూడండి, ప్రతి ఒక్కరికి ఈ లంగ్స్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు అసలు నైట్ నిద్రపోకుండా అలాగే పడుకొని ఉండడానికి అసలు ఎప్పుడు ఇలా లేచి కూర్చొనే ఉంటారు వాళ్ళు. అంత ప్రాబ్లమ్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేస్తే తప్పేముంది? మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లోనే కదా! సో, ఇది మన ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చే వాళ్ళుంటారు. మన తెలంగాణ ప్లస్ ఆంధ్ర నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. ప్లస్ ఇది రోజు రోజుకు పెరుగుతున్నదనే చెప్తున్నారనమాట. దాదాపు ఈ ఒక్కరోజు అంటే ఈరోజు 9:00 స్టార్ట్ అవుతే రేపు 9:00 వరకు వాళ్ళ టైమింగ్స్. కాకపోతే ఈరోజు వేస్తారు, రేపు వేస్తారు. 10థ్ అంటే ఈరోజు 8 కదా! 9థ్, 10థ్ అంటే ఇంకా 3 డేస్ వరకు ఈ చేప ప్రసాదం అందిస్తారనమాట. దాదాపు 3,00,000 మంది వస్తారని చెప్తున్నారు వాళ్ళు. 3,00,000 మందికి వాళ్ళ అకామిడేషన్ అయ్యుండవచ్చు. మనకు డ్రైనేజ్ అంటే మన వాష్‌రూమ్‌కి సంబంధించిన ఫెసిలిటీ అయినా అయ్యుండొచ్చు. మెయిన్‌గా భోజనానికి సంబంధించిన ఫెసిలిటీ కూడా వాళ్ళు అందిస్తున్నారు. అంటే మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో మెడిసిన్ పెట్టి మెడిసిన్ ఇస్తూ మనకు భోజనాలు బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఈరోజు అంటే నేనిప్పుడు వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే, కనీసము ఈ వీడియోని కనుక చూసిన వాళ్ళు షేర్ చేస్తే, రేపు రావచ్చు, ఎల్లుండి కూడా రావచ్చనమాట. ఇంకా అది కాదు, ఈ 3 డేస్ కుదరని వాళ్ళుంటే, వాళ్ళ ఇంటి దగ్గర నేను అడ్రెస్ క్లియర్‌గా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వాళ్ళ ఇల్లెక్కడ అనేది. సో, అక్కడ కూడా వెళ్లి వేయించుకోవచ్చు. కానీ ఈ రోజులలోనే వేసుకోవాలి. ఈ రోజు మృగశిర కార్తి కాబట్టి, ఈ రోజే మెడిసిన్ వేస్తారు. ఇన్ కేస్ వేరే స్టేట్ నుంచి వచ్చే వాళ్ళకు ట్రైను, బస్సు అన్ని ఫెసిలిటీ అంత త్వరగా దొరక్కపోవచ్చు. ఒకవేళ లేట్ అయితే కనుక వాళ్ళ ఇంటికి వెళ్ళినా గాని వేస్తారు. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో.
మనం ఎలాంటి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు మనకు భోజనం కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే వాళ్ళే కాదు, అందరు ఆర్గనైజర్స్ ఉంటారు కదా! సో, వాళ్ళు కూడా భోజనం అంటే బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా పెట్టేస్తున్నారు కాబట్టి, మీరు తప్పకుండా వచ్చి అంటే ఎవరికైతే ఈ ప్రాబ్లమ్ ఉంటే అంటే ఈ ఆస్మాకు సంబంధించిన, లంగ్స్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే మీరు తప్పకుండా వచ్చి ఒకసారి తింటే తప్పేం లేదని నాకనిపిస్తది. అంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటది, ఈ ప్రాబ్లమ్ తట్టుకోలేని వాళ్ళుంటే మన ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కి రండి. ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు కొత్తగా వచ్చేవాళ్ళు, వేరే స్టేట్ నుంచి వచ్చేవాళ్ళుంటారు కదా! ఢిల్లీ, బాంబే అక్కడి నుండి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనమాట. అంటే నార్త్ ఇండియన్స్ అని చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో, నార్త్ ఇండియన్స్ వచ్చిన వాళ్ళు మన హైదరాబాద్‌కొచ్చిన తర్వాత వాళ్ళు ఎలా వచ్చినా ట్రైన్, బస్, ఫ్లైట్ ఎలా వచ్చినా కానీ మనకు సికింద్రాబాద్ స్టేషన్‌లో రైలు ఉంటుంది. సో, అక్కడి నుంచి నాంపల్లికి మనకు బస్ ఫెసిలిటీస్ ఉంటవి. ఈజీగా ఫ్రీ ఆఫ్ లేడీస్ అయితే మనకు ఫ్రీ అంటే లేడీస్ అయితే ఈజీగా మన బస్‌లో రావచ్చు. సో, మళ్ళీ ఇంకొకటి ఏంటి అనంటే ఇక్కడ కాచిగూడ. కాచిగూడకొస్తే అక్కడ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఆ రైల్వే స్టేషన్ నుంచి వాకబుల్ డిస్టెన్స్. సో, మీరు అక్కడ దిగే వాళ్ళు అక్కడ దిగి ఈజీగా వెళ్ళొచ్చు. లైన్‌లో ఉంటుంది. ఆ లైన్‌లో ఉన్న వాళ్ళకు ఈ చేప ప్రసాదం అనేది ఈ రోజు 9:00 స్టార్ట్ అవుతుంది. రేపు 9:00 అని వాళ్ళ టార్గెట్ అన్నమాట. కానీ వచ్చిన జనాలను ఒక్కరిని కూడా రిటర్న్ పంపించకుండా ప్రతి ఒక్కరికి ఈ చేప ప్రసాదాన్ని అందిస్తారనమాట. చేప ప్రసాదము, చేప మందు అని ఎందుకు అంటలేనంటే మన హైకోర్టే దీనికి తీర్పిచ్చింది. ఏమని అంటే చేప ప్రసాదమే అనాలి. దీన్ని మందు అనొద్దు. ప్రసాదంగా భావించి నమ్మకంతో కనుక ఈ తీసుకుంటే కనుక మనము తప్పకుండా ఆస్మా తగ్గిపోతుంది. అంటే ఈ లంగ్స్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ తప్పకుండా పోతవి అని చెప్పేసి హైకోర్టే తీర్పిచ్చిందనమాట. సో, అందుకని చెప్పేసి దీన్ని చేప ప్రసాదం అని అంటారు. దాదాపు 189 ఇయర్స్ నుంచి ఇది కంటిన్యూగా స్టార్టింగ్ ఒక 10 మెంబర్స్‌తోని స్టార్ట్ అయిందట ఇది. సో, ఇప్పుడు 2, 3 లక్షలొస్తారని చెప్తున్నారు. చెప్పలేము. సంవత్సరానికి పెరుగుతున్నారట. సో, అంటే ఇక్కడికొచ్చిన వాళ్ళు భక్తులు అని చెప్తున్నారు. రోగులు అని కూడా అనట్లేదనమాట. అంత బాగా వాళ్ళకు అంటే ఇప్పుడైతే మన ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చాలా బాగా అన్ని ఫెసిలిటీస్ పెట్టి ఇస్తున్నది. సో, పొన్నం ప్రభాకర్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ అన్ని ఆర్గనైజ్ చేసేసి అన్ని ఎలాంటి అంటే వచ్చిన వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ కాకుండా ఉండేటట్టు అన్ని ఫెసిలిటీస్ పెట్టామని చెప్తున్నారు. తప్పకుండా మీరు వెళ్తే ఆల్రెడీ ఇప్పటికొక 2 డేస్ నుంచి వచ్చి ఇక్కడ ఉన్నవాళ్ళు ఉన్నారనమాట. పెద్ద క్యూ ఉంటుంది గదా! ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకు ఈ రోజు రాకపోయినా ఇప్పుడు నేను వీడియో పెట్టేస్తున్నాను. ఈ రోజు కుదరకపోయినా రేపు రావచ్చు, ఎల్లుండి కూడా రావచ్చు. ఇన్ కేస్ ఈ 3 డేస్‌లో కుదరకపోయినా గానీ వాళ్ళ ఇంటి అడ్రెస్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తప్పకుండా రండి. ఈ మెడిసిన్ నమ్మకం అనిపిస్తే వేసుకోవాలి అనే దృఢ సంకల్పం ఉంటే ఆ నమ్మకంతోనే వేసుకోగానే పోతుందని అంటున్నారు. సో, 5 టైమ్స్ వేసుకోవాలన్నట ప్రతిసారి. ఈ ఒక్కరోజు మృగశిర కార్తె రోజు ఎవ్రీ ఇయర్‌కి ఒకసారి ఉంటుంది కాబట్టి ఒక 5 టైమ్స్ వేసుకుంటే హ్యాపీగా అన్నీ ఉన్న ఈ లంగ్స్‌కి సంబంధించిన ప్రాబ్లమ్సే కాదు, మిగతా మనకేమైనా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ అవన్నీ చాలా హ్యాపీగా బతికేస్తారట. వాళ్ళు చెప్తున్నారు అండ్ వేసుకున్న వాళ్ళు చెప్తున్నారనమాట. మీరు తప్పకుండా రండి. ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. మీరు ఒకరికి ఒక 10 మెంబర్స్‌కి షేర్ చేసినా గానీ అందరికి వెళ్ళిపోతుంది. ఇది ఈరోజు సంబంధించిన చేప ప్రసాదానికి సంబంధించిన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదం ఈరోజు తీసుకోండి. థాంక్ యూ.